హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? సో మేమైతే రీచ్ అయిపోయాం ఆగ్రా. సో 3:00 అయిందనమాట రీచ్ అయ్యేసరికి. ఇంకా రిటైరింగ్ రూమ్స్ అయితే వెతుక్కొని వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళి రెడీ అయిపోవాలి. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఏంటిది? సో నా లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా, మేము ఆగ్రాకి స్టార్ట్ అయ్యాము అండ్ 26 hours ట్రైన్ జర్నీ తర్వాత రీచ్ అయితే అయిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3:00కి రీచ్ అయ్యాం. ఇదే అనమాట ట్రైన్ మనం. సో మేము ఇందులోనే అంటే లైక్ స్టేషన్లోనే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, సో వచ్చేసామన్నమాట అక్కడికి. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనం రూమ్ చెక్ ఇన్ చేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయి, సో ఇంకా అక్కడ మనకి బోర్డ్ కనిపించింది కదా రిటైరింగ్ రూమ్స్ అని, అక్కడికి వెళ్ళి వెతుకుతున్నాం అనమాట ఎక్కడ ఉన్నారు ఏంటి ఎక్కడ మాట్లాడాలి అనేసి. తీరా చూస్తే ఆ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వస్తే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్న టికెట్ అదిను మనం చూపించాలన్నమాట. ఆన్లైన్ టికెట్ కదా, సో చూపించాలి. సో రూమ్ అయితే మేము ఆన్లైన్ బుక్ చేసుకున్నాము అండ్ చాలా బాగుంది. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. హాట్ వాటర్ కూడా వస్తున్నాయి అండ్ ఈ రూమ్ మాకు 3 hours-కి 500 rupees పడింది అనమాట. ఇది డీలక్స్ రూమ్, డార్మిటరీ ఉంటుంది అండ్ మహారాజా సూట్ అని ఉంటుంది, అది కూడా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ మంది వెళ్ళారంటే అది శుభ్రంగా తీసేసుకోవచ్చు. హాయ్. సో ఇప్పుడు 3:30 అయింది టైం. మనమైతే ఆగ్రాలో ఇక్కడ స్టేషన్లో తీసుకున్న రిటైరింగ్ రూమ్లో అయితే కూర్చున్నాము. సో రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనమైతే వెళ్ళిపోవాలన్నమాట తాజ్ మహల్ దగ్గరికి. సో ఎంతసేపు రెడీ అవుతామో తెలీదు. లెట్స్ గెట్ రెడీ. హాయ్. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం 5 అయిందనమాట. ఇంకా మనం ఇక్కడ రూమ్ అయితే చెక్అవుట్ చేసేయాలి. సో ఇంకా చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. బుడి యా హాయ్ హాయ్ హాయ్. అదిగోండి క్లాక్ అక్కడ ఉంది చూడండి, 5 అయింది. రెడీ అయిపోయాము. సో ఇంకా వెళ్ళిపోదాం. అక్కడ రష్ ఎలా ఉందో ఏంటో ఏమో. మనమైతే ఆన్లైన్ టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాము. సో వెళ్ళి చూద్దాం. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, చూద్దాం. సో రెడీ అయిపోయి మా లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి ఇంకా బయటపడ్డామన్నమాట. ఇంకా ఇక్కడ ఈ ఆటో వాళ్ళతోటి క్యాబ్ వాళ్ళతోటి మాట్లాడడమే సరిపోయింది మాకు చాలాసేపు. నాకేమో కంగారు, టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అనేసి. సో మొత్తానికి అయితే ఆటో తీసుకొని అయితే బయలుదేరాము. చాలా ఉందండి బాబు అస్సలు. అక్కడ బయటకు వచ్చి చూసాక మాకు డిస్ప్లేలో అక్కడ కనిపించింది అనమాట 12 degrees ఉంది ఆ రోజు మేము దిగిన టైంకి. తర్వాత ఇంకా తగ్గుతూ ఉందో ఏమో కానీ చాలా చాలా చల్లగా ఉంది. సో మేమైతే జర్కిన్లు వేసేసుకున్నాం, మాస్కులు పెట్టేసుకున్నాం, క్యాప్లు పెట్టేసుకున్నాము అండ్ దీన్ని అయితే ఫుల్గా ప్యాక్ చేసేసామన్నమాట. దానికి ఏమన్నా కోల్డ్ అలాంటివి వస్తే మళ్ళీ ట్రావెల్ చాలా కష్టమైపోద్ది కదా, అందుకని దాని గురించి అయితే ఫుల్ జాగ్రత్తలు అయితే తీసుకున్నాం అనమాట. మేమైతే యాక్చువల్లీ ఆటో అతని తోటి ఈస్ట్ గేట్కి తీసుకెళ్ళమని చాలా సార్లు చెప్పాము, కానీ అతను మమ్మల్ని వెస్ట్ గేట్కి తీసుకెళ్లారు అనమాట. కాకపోతే మాకేమనిపించింది అంటే వెరీ వాకబుల్ డిస్టెన్స్. అతను అదే చెప్పారు, మీకు ఈస్ట్ కన్నా వెస్ట్ గేట్ దగ్గర వాక్ చాలా తక్కువ ఉంటుంది అనేసి చెప్పారనమాట. మాకు అదే నిజమే అనిపించింది, బికాస్ అసలు ఎక్కువసేపు నడవాల్సిన అవసరం రాలేదు. మేము పాపతో ఉన్నాం కాబట్టి మాకు బెస్ట్ అనిపించింది. సో తాజ్ మహల్లోకి అయితే మనకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళలేమండి. సో ఇక్కడ ఇలా పెడుతున్నాను కదా చూసుకోండి మీరు, అవైతే తీసుకెళ్ళకూడదు. మేము అందుకనే మైక్ తీసుకెళ్ళలేదు అసలు. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఆల్మోస్ట్ అందులో ఉన్నవన్నీ వదిలేసామన్నమాట. 6 o'clock అయ్యింది. చాలా చీకటిగా ఉంది. మనం అప్పుడే వచ్చేసాము.
ఇవన్నీ నేను వీడియోలో చూసినప్పుడు అసలు మంచి లైటింగ్తో ఉన్నాయి అందరి వీడియోస్లోనూ. మా దగ్గర ఇది ఎంత చీకటిగా ఉంది. ఇంకా తెల్లారలేదు, అసలు ఎవరు లేనట్టున్నారు. సో ఇదే అనమాట క్లాక్ రూమ్ తాజ్మహల్ దగ్గర. కానీ మేము వెళ్ళిన టైంకి అయితే అది ఓపెన్ చేసలేదు. సో మేము స్టేషన్లో పెట్టేసి రావడం చాలా మంచి పని చేసామనిపించింది. లేదంటే చాలా టైం వేస్ట్ అయిపోను. మేము అందుకోసమే పెట్టేసామన్నమాట అక్కడ. ఎందుకులే అక్కడ ఓపెన్ ఉంటుందో ఉండదో, మళ్ళీ లైన్ ఎంత ఉంటుందో ఏమో, ఎక్కువ జనం ఉంటే కష్టం కదా అనేసి స్టేషన్లో పెట్టేసాము. అండ్ ఇక్కడ దీని ఆపోజిట్లోనే బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ స్కాన్ ఉంది కదా, సో దాంతో ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే లోపలికి వెళ్ళి లైన్లో నుంచొని డైరెక్ట్గా టికెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మందే ఉన్నారనిపించింది. లేదంటే జనరల్గా అయితే చాలా ఎక్కువ మందే ఉంటారు. సో మనం ఇక్కడ చెప్పాను కదా వెస్ట్ గేట్కి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మనకంటే ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ లైన్ ఉందన్నమాట వాళ్ళది. సో మనం ఆల్మోస్ట్ మన ముందు ఒక 10 మెంబర్స్ అలాగ ఉన్నట్టున్నారు అంతే. కానీ చలి మాత్రం అమ్మో, చాలా 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 చల్లగా అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం కూడా అలాంటి టైంలోనే వెళ్ళాము, డిసెంబర్లో కదా. సో మంచి పీక్ వింటర్లో వెళ్ళినట్టు అనమాట. సో ఇక్కడ చెకింగ్ అయితే బాగా చేస్తున్నారండి. ఒక్కొక్క బ్యాగ్ నీట్గా మొత్తం అన్ని జిప్లు ఓపెన్ చేసి క్లియర్గా చూస్తున్నారు. సో తీసుకెళ్ళొద్దు అన్నవి తీసేయండి. సో అప్పుడు చెకింగ్ ఫాస్ట్గా అయిపోద్ది. లేదంటే మళ్ళీ క్లాక్ రూమ్కి వెళ్ళి పెట్టుకొని రావాల్సి వస్తుంది. వచ్చేసాము. ఇది ఒక్కటి దాటితే సో ఇక్కడ నుంచే మనకి లైట్ గ్లిమ్స్ ఆఫ్ తాజ్మహల్ కనిపిస్తుంది చూడండి. పైన వైట్ కలర్లో ఉంది కదా, అదే తాజ్మహల్. ఇంకా ఈ లోపల నుంచి వెళ్ళిపోతే వచ్చేసినట్టే మనము. సో ఇక్కడైతే మనకి గైడ్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అయితే మన వెంట పడుతూనే ఉంటారన్నమాట. చాలా మంది అయితే ఉంటారు, అందరూ అడుగుతూ ఉంటారు. సో కావాలనుకుంటే మీరైతే హైర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి, తాజ్మహల్ మ్యాప్, అవన్నీ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో మేమైతే ముందు ఏ గైడ్ని తీసుకోవాలని అయితే అనుకోలేదు. ఫోటోగ్రాఫర్తో కూడా జస్ట్ 10 ఫొటోస్ అలా తీయించుకుందాంలే అన్నట్టు అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గైడే ఫొటోస్ తీస్తా అని చెప్పారనమాట. సో సరే ఓకేలే, రెండు ఒకరితోనే అయిపోద్ది కదా అనేసి ఒక గైడ్ని అయితే హైర్ చేసుకున్నాము. మాకు 400 రూపీస్కి వచ్చాడనమాట అతను. అంటే నేను చాలా వీడియోస్ చూశాను, కాకపోతే వాళ్ళు 100 రూపీస్కి అలా కూడా గైడ్స్ ఉంటారు అన్నారు, కానీ మాకైతే అసలు దొరకలేదు. అండ్ మొత్తానికి తాజ్మహల్కి అయితే వచ్చేసాము. సో మేము ముగ్గురం అయితే ఫుల్లీ ఎక్సైటెడ్. అంటే నేను టూ మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఇంకా నా ఎక్సైట్మెంట్ చూసి వీళ్ళు కూడా బాగా ఎక్సైట్ అయ్యారులేండి. సో మేము వెళ్ళిన టైం ఇంకా 6 o'clock అలా కదా, కొంచెం ఏమంటాము ఇంకా ఫాగీగా అలాగా ఉంది. సో అంత క్లారిటీగా ఇప్పుడు లేదు. తర్వాత ఎండ్ వచ్చిన తర్వాత మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే తాజ్మహల్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో తాజ్మహల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ అనమాట. సో 6కి మేము వెళ్ళిపోయాం కాబట్టి సన్ రైజ్ అవ్వలేదు, 6:30కి అయినట్టుంది. సో ఆ టైంకి లోపలికి అయితే అలౌ చేశారు. సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ అంతా మనకి వాటర్ ఉండాలి, కానీ మేము వెళ్ళిన టైంకి వాటర్ లేదు. ఏంటిది ఎందుకు లేదు అని అడిగామన్నమాట. ఇంతకీ ఏవో రిపేర్స్ జరుగుతున్నాయంట, అందుకని వాటర్ లేదు అక్కడ. వాట్ కన్నా, హౌ యూ ఫీలింగ్? సో చూడండి, సన్ రైజ్ తర్వాత తాజ్మహల్ అనమాట. ఎంత బ్రైట్గా ఉందో కదా, తెలిసిపోతుంది. At last, Taj Mahal. So happy, so happy. ఎంత బాగుందో అసలు.
నిజంగా వండర్ అంటే వండర్ లానే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. సో తాజ్ మహల్ కి 2 సైడ్స్ 2 బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఒక సైడ్ ఏమో మాస్క్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మాస్క్ అన్నమాట. ఇక్కడే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మనం మౌసోలియం కి టికెట్ తీసుకోని వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఆన్లైన్ లోనే ఒకేసారి తీసేసుకున్నాము. 250 రూపీస్ అవుతుంది అనమాట మనకు టోటల్ టికెట్. అంటే లైక్ 50 రూపీస్ టికెట్ తీసుకొని కింద వరకు చూసేసి వెళ్ళొచ్చు. మనం లోపలికి తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలి అంటే 250 టికెట్ తీసుకోవాలన్నమాట. సో మేమైతే మార్నింగ్ అక్కడ గేట్ దగ్గర దిగగానే మాకు ఇలాగా లోపల కవర్స్ యూజ్ చేయాలి, సో తీసుకోండి అంటేను ఇంకా అవి తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ మౌసోలియం లోపలికి వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఈ లెగ్స్కి అదే షూకి కవర్ వేసుకోవాలన్నమాట. సో ఈ కవర్స్ అయితే పేరు మాకు 10 రూపీస్కి అయితే మేము తీసుకున్నాము. సో మేము గైడ్ని హైర్ చేసుకున్నామని చెప్పాను కదా, అతనైతే ముందు మమ్మల్ని ఫొటోస్ తీసేశారనమాట. తీసేసిన తర్వాత ఇంకా ఈ పైకి అయితే రాలేదు, మమ్మల్ని అక్కడ కిందే వదిలేసి ఓకే మ్యామ్ మేము ఇంకొకరిని చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. బాగుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నావు? Eri, show me. Are you excited? Yeah. You know what will be inside? Nothing much exciting inside. Outside a బాగుంటది. Yes. Just we'll go inside and come on. That's all. We'll see how it is. Touch it again. How is it? Oh, we touched a wonder. మిగతా వండర్స్ చూడగలమా? తీసుకెళ్తారు మిగతా వండర్స్ కూడా. దేవుని కరుణిస్తే ఇంకోటి ఏంటంటే మా గైడ్ మళ్ళీ మధ్యలో ఇంకో ఫోటోగ్రాఫర్ని మాకు అప్పచెప్పాడనమాట. అంటే మా గైడ్ ఏమో నా సెల్లో ఫొటోస్ తీసేశాడు. తీసేసిన తర్వాత మ్యామ్ ఈ క్యామ్లో ఇంకా చాలా బాగా వస్తాయి, దిగండి కొన్ని ఫొటోస్ అంటే సరేలే అని దిగామన్నమాట. తీరా చూస్తే మనం సెల్లో తీసుకున్న పిక్సే చాలా బాగున్నాయి, వాళ్ళ క్యామ్లో తీసినవి అసలు పెద్ద క్లారిటీ అనిపించలేదు అనమాట. సో వాళ్ళు మ్యాక్సిమం పాతవి అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ సెల్లోనే ప్రిఫర్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఎవ్రీ ఫ్రైడే అయితే తాజ్ మహల్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మాస్క్ అన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసుకుంటారు. సో ఫ్రైడేస్ అయితే తాజ్ మహల్ క్లోజ్. దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇక్కడికి ఎప్పుడు రావాలి ఏంటి అనేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి తెలిసిందే వైట్ మార్బుల్ తోటి తాజ్ మహల్ అయితే కట్టారు. అండ్ అక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్ ఏదైతే ఉందో లైక్ బ్లూగా రెడ్గా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా స్టోన్సే అనమాట. అలాగా కార్వింగ్ అది చేసి మంచిగా పెట్టారు. దాని మీద మనం లైట్ వేస్తే లైక్ సెల్ లైట్ వేసినా కూడా చక్కగా మెరుస్తుంది అది. సో ట్రూ వండర్ అనమాట. అంటే లైక్ చాలా మందికి నచ్చదేమో, లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ మేము లోపలికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసాము అండ్ వి మిస్డ్ ఇట్. ఎలా పోయింది మొత్తానికి. సో అక్కడ ఏంటి అంటే మనకి పైన ఏవైతే కనిపిస్తున్నాయో ఆ టూమ్స్ అవి ఒరిజినల్ కాదనమాట. కింద లోపల ఉంటుంది, అది మనకి కనిపించవన్నమాట. అవి వాళ్ళ సమాధులు లోపల ఉంటాయన్నమాట. పైన మనకి కనిపించేవి వాళ్ళ రియల్వి కాదు. సో ఇదేమో యమునా రివర్ అనమాట. కొంచెం బాగా అంటే ఎక్కువ ఫ్లో లేదేమో అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కూడా పెద్దగా వీడియోస్ అవి తీయనివ్వట్లేదు అనమాట. నో వీడియోస్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు పోలీసులు. సో ఈ తాజ్ మహల్ అయితే 21 years బిల్డ్ చేశారండి. యాక్చువల్లీ మెయిన్ తాజ్ మహల్ ఏదైతే ఉందో అది కట్టడానికి 16 years పట్టింది. దాని చుట్టూరు అటు ఇటు మనకి 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవి అండ్ గార్డెన్ ఇవన్నీ కట్టడానికి మిగతా 5 years పట్టింది అనమాట. సో ఆర్కిటెక్ట్ అయితే ఉస్తాద్ లాహోరీ సంథింగ్ అని ఉందండి. సో ఆయన అనమాట. ఆయన కింద మళ్ళీ 20,000 వర్కర్స్ వర్క్ చేశారు కదా, అందరికీ తెలిసిందే ఇదంతా.
అండ్ తాజ్ మహల్కి సైడ్కి పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం టిల్టెడ్గా ఉంటాయంట. అంటే బయటికి, అంటే ఒకవేళ ఎర్త్ క్వేక్స్ వచ్చినా కానీ అవి తాజ్ మహల్ మీద పడవు, అటు బయటికి పడిపోతాయి అన్నమాట. సో అలాగా డిజైన్ చేశారనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ ఆల్మోస్ట్ అక్కడే స్పెండ్ చేసాము. చాలా తాయితీగా తిరిగాము. అప్పటికి అంత తిరగలేకపోయాం. మెయిన్ ఏంటంటే పాపతో వెళ్ళాం కదా, దాన్ని ఎత్తుకొని, అంటే అది ఎక్కువసేపు నడవదు. అసలు చెప్పాలంటే బయటకు వస్తే అస్సలు నడవదు. సో దాన్ని ఎత్తుకొని తిరగాలన్నమాట ఈయనైతే. మీరు కూడా చేయండి పక్కన. ఏంటి తాజ్లో ఇద్దరు పెట్టారమ్మా డాన్స్ ప్రోగ్రామ్. మీ నాన్న ఎక్కడ దొరకరు, తాజ్ దగ్గర దొరికారేంటి? అంటే ఒక రేంజ్ ఉండాలన్నమాట మీకు డాన్స్ చేయాలంటే. స్మైల్ చేయాలన్నా, బ్రాడ్ స్మైల్. No problem. Thank you. సో మేము దీన్ని ఫొటోస్ అవి తీస్తుంటే అలాగా ఇందాక వాళ్ళందరూ వచ్చారు కదా, వచ్చి దాంతో ఫొటోస్ అవి తీసుకున్నారనమాట. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఇద్దరు డ్రెస్సులు సేమ్గా సిమిలర్గా ఉన్నాయని మాట్లాడుకొని వచ్చి మా దగ్గరికి మళ్ళీ ఫొటోస్ అయితే దిగారు. భలే అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఇందాక వీళ్ళిద్దరూ డాన్స్ చేశారు కదా, అప్పుడు అక్కడ పోలీస్ వచ్చి నో డాన్సింగ్ అన్నారు అనమాట. నేను అనుకున్నా సరదాగా అన్నారేమో అనుకున్నాను. ఇంతకీ తర్వాత చూస్తే తెలిసింది అక్కడ నిజంగానే డాన్సింగ్ నాట్ అలౌడ్ అంట. సో అంత బాగుంది. కాకపోతే మేము జస్ట్ ఎంటర్ అయిన టైంలో అయితే చలితోటి చాలా కష్టాలు పడ్డామనే చెప్పాలి. బికాజ్ ఇదైతే మొత్తం చల్లగా అయిపోయి ఎర్రగా అయిపోయిందనమాట. మా పాప భయం వేసేసింది. తర్వాత అనవసరంగా వచ్చామా అనుకున్నాము. తర్వాత మెల్లగా సన్ రైజ్ అయిన తర్వాత అప్పుడు కాస్త పిల్ల హ్యాపీగా ఎంజాయ్ చేసిందనమాట. అప్పటి వరకు అసలు మేమే చలికి తట్టుకోలేనట్టుగా అయిపోయింది. మొత్తం అంతలా జర్కిన్లు అవి వేసుకున్నా కూడా చాలా చలి అనిపించింది అనమాట. సో బట్ వి ఎంజాయ్డ్ అ లాట్. చాలా చాలా మెమరీస్ అయితే గ్యాదర్ చేసుకున్నామని చెప్పాలి. లైక్ అంటే అనుకోలేదు దిస్ ఇస్ అ వండర్ ఇన్ అవర్ ఇండియా కదా. సో ఇండియాలో ఒకే ఒక వండర్ ఉంది, వరల్డ్ వండర్. సో దాన్ని అంటే చూడాలి అనుకునేదాన్ని, ఇంత త్వరగా అవుతుందని అయితే అనుకోలేదన్నమాట. సో హ్యాపీ ఫర్ దాట్, టచ్ వుడ్. సో నేనైతే ఎక్కువగా హిస్టరీ గురించి, ఈ తాజ్ మహల్ హిస్టరీ గురించి చెప్పాలనుకోవట్లేదు, బికాజ్ చాలా మందికి తెలిసిన విషయాలే. సో అందుకని నేను మళ్ళీ అయితే రిపీట్ చేయట్లేదు. సో మేము తాజ్మహల్ చూసేసిన తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ కూడా తిరిగామండి. సో అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను, బికాస్ ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయితే అయిపోయింది. ఏమీ పెద్దగా కట్ చేయాలి అని అనిపించలేదు నాకు. సో అందుకని అలాగే ఉంచేసాను. సో ఆల్మోస్ట్ 3.5 hours ఉన్నామని చెప్పాను కదా లోపల. ఇంకా మా బుడ్డదైతే చాలా గోల్ చేస్తుంది, ఆకలి ఆకలి అనేసి. అందుకని ఇంకా కంగారుగా బయటకి అయితే వచ్చేసాము. బయటికి వెళ్ళగానే మనకి హోటల్స్ అయితే ఉంటాయండి పక్కకే. సో అందులో మేము టిఫిన్ కూడా చేసేసి ఇంకా తర్వాత డే ఎలా గడిచింది ఏంటి అనేసి అయితే మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూసేద్దరు. కానీ సో నేను అనుకున్నట్టుగా అయితే జరగలేదు. అవేంటి అసలు ఏం జరిగింది అనేసి చూడాలంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడాల్సిందే అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయినవి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో
నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ షేర్ చేస్తాను మీతోటి. అంతే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను.